ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల నిర్వహణ మహాయజ్ఞమే. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. శాంతి భద్రతలకు భంగం కలగకుండా, అక్రమాలు పెచ్చరిల్లకుండా పోలీసులు అనుక్షణము నిఘా వేయాలి. ఈ మేరకు విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బలగాలను మోహరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టామంటున్న ఎస్పీ ఏఆర్ దామోదర్తో ఈటీవీ ముఖాముఖి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో 74 మంది అసెంబ్లీ స్థానాలకి, ఒక పార్లమెంటు స్థానానికి 14 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 2304 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు అధికారుల యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పోలీస్ శాఖ తరపున కూడా గట్టి బందోబస్తులు తీసుకున్నారు. పోలింగ్కు సంబంధించి మరిన్ని విషయాలను, బందోబస్తు సంబంధించిన తదితర వివరాలను ఎస్పీ దామోదర్ అడిగి తెలుసుకుందాం. సార్, జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు పాత కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు, అలాగే ఉద్రిక్తత వాతావరణం సృష్టించే వ్యక్తులను గుర్తించాం. దాదాపు ఈ జిల్లాలో 21,500 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ చేసి మేము మంచిగా ఉంటాం, ఎలక్షన్స్లో గొడవలు చేయమని ఒక బాండ్ తీసుకోవడం జరిగింది. ఆ వెపన్స్, లైసెన్స్డ్ వెపన్స్ ఏమున్నాయో అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తగినంత బందోబస్తు ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్లో ఉన్నటువంటి డిఎస్పీలు కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 డిఎస్పీలను ఇచ్చాం, అలాగే 3 సిఐలను ఇచ్చాం బయట వాళ్ళని. అలాగే దాదాపు 150 మంది ఎస్ఐలను కూడా ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ అన్ని కాన్స్టిట్యున్సీస్ 9 కాన్స్టిట్యున్సీ జిల్లాలో మనం ఇవ్వడం జరిగింది. పోలింగ్ రోజు భద్రతా బలగాల మోహరింపు ఎలా ఉండబోతుంది సార్? మా అంచనా ప్రకారం లాస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, అలాగే జడ్పీటీసీ లోకల్ ఎలక్షన్స్లో జరిగినటువంటి అన్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్లో, అలాగే స్పెషల్ మొబైల్స్, స్ట్రైకింగ్ మొబైల్స్ అన్నీ కూడా మేము పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎస్పీఓస్ను కూడా, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ వీళ్ళందరూ కూడా దాదాపు 3000 మందిని మనం నియమించుకున్నాం. వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్లో విధులు నిర్వర్తిస్తారు. సరే, జిల్లా విషయానికి వస్తే ఏఓబీ పరిధిలో చాలా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఈ పోలింగ్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలనే ఈ పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా సజావుగా ఓటింగ్ జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఈ మావోయిస్ట్ ప్రాంతంలో ఆల్రెడీ మనకు వచ్చినటువంటి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో అంతా లాస్ట్ 2 months నుంచి కూడా మనం ఏరియా అంతా కూడా జల్లెడ పెడుతూ కూంబింగ్ చేయడం జరిగింది. అక్కడ మిలీషియా మెంబర్స్ను కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేశాం. ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా ధైర్యంగా, చాలా మానసికమైనటువంటి ప్రశాంతంతో వాళ్ళకి నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసుకునే విధంగా శాంతి భద్రతలు అందరినీ కూడా అన్నీ కూడా కంట్రోల్లో ఉంచడం జరిగింది. పోలింగ్ రోజే జరిగే గొడవలు కావచ్చు, లేదా ఎన్నికల సిబ్బందికి విఘాతం కలిగించిన, విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే? ఎవరైనా సరే ఉద్రిక్త వాతావరణం సృష్టించి గొడవలు ప్రేరేపించి ఆ గొడవలు చేసిన వాళ్ళకి అక్కడికక్కడ అరెస్టులు ఉంటాయి. అలాగే వాళ్ళు ఇంతకుముందు బౌండ్ ఓవర్ చేసిన వ్యక్తులైతే వాళ్ళు తీసుకున్నటువంటి బాండ్లన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేసి కోర్టు కట్టబడుతుంది. అలాగే వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. పోలింగ్ రోజు భద్రతా చర్యల భాగంగా సాంకేతికను పోలీస్ తాకడం ఎలా వినియోగిస్తున్నారు సార్? డ్రోన్ కెమెరాస్ వాడుతున్నాం, అలాగే బాడీ ఓన్ కెమెరాస్ వాడుతున్నాం. అలాగే మనం జీపీఎస్ సిస్టమ్స్, ఎక్కడెక్కడ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, అలాగే కెమెరాస్ అన్నీ కూడా మనం లైవ్ కెమెరాస్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్కి అనుసంధానించాం. ఎక్కడెక్కడ పోలింగ్ బూతుల్లో ఇంపార్టెంట్ ఎక్కడన్నా గొడవలు జరిగేది ఉంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మిగతా రోజులతో పోల్చుకుంటే ప్రచార ఘట్టం పూర్తి స్థాయిలో ముగిసిన రోజు రాత్రి అభ్యర్థులు కావచ్చు, లేదా రాజకీయ పార్టీ మరింత ప్రభావాలు అధికం చేసి ఉంది. దీన్ని కట్టడికి మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయి? మనకు జిల్లాలో ఆల్మోస్ట్ 39 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, అలాగే 39 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. అవి కాకుండా 15 చెక్ పోస్టులు పెట్టాం మనం. మన జిల్లాలోకి మనీ కానివ్వండి, డబ్బు కానివ్వండి, మద్యం కానివ్వండి, వేరే వస్తువులు తీసుకొని రాకుండా పెట్టాం. అవి కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో ప్రతి కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 నుంచి 5 మొబైల్ చెక్ పోస్టులు పెట్టాం. వాళ్ళు అక్కడక్కడక్కడ వెళ్తూ చెక్ చేస్తుంటారు, సర్ప్రైజ్ చెక్ చేస్తుంటారు. అలాగే 2 వీలర్స్ పెట్టాం. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ హోటల్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎన్ని చెక్ చేయడం జరుగుతుంటుంది. సో ఇటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి మద్యం, మనీ, అలాగే ఈ వస్తువులన్నీ కూడా పట్టుకోవడానికి ఈ విధంగా టీమ్స్ దాదాపు 150 టీమ్స్ మన జిల్లాలో పనిచేస్తాయి. ఇది పోలింగ్ రోజు విజయనగరం జిల్లాలో తీసుకుంటున్న భద్రతా చర్యలు, తర్వాత పోలీస్ పరంగా తీసుకున్న చర్యలు అని చెప్పేసి ఎస్పీ దామోదర్ చెప్తున్నారు. సమస్యాత్మకమైన గ్రామాలైనా కాకుండా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుని చెప్పేసి ఎస్పీ తెలియజేస్తారు. విజయనగరం నుంచి రామారావుతో ఓబులేష్, ఈటీవీ న్యూస్.